తర్వాత నిధుల మళ్లింపుపై విచారణ జరపాలి, సర్పంచ్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. నిధుల మళ్లింపుతో గ్రామాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర మంత్రులకు బండి సంజయ్ లేఖ రాసినట. తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఏటా కేటాయించిన 15వ ఆర్థిక సంఘ నిధులు దారి మళ్లాయని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతకు గురువారం ఆయన లేఖలు రాసినట్టు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను ఎలా దారి మళ్లించిర్రు అని చెప్పేసి ఇప్పుడు బండి సంజయ్ గారు కొత్త చర్చను తీసుకొచ్చారు. అది ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అవి 3,000 కోట్లు ఉండే. ఇంతకుముందుకు మా రఘునందన్ అన్న కూడా చెప్పిండు. ఆ 3,000 కోట్లు పల్లి పటాలు లెక్క అమ్ముకున్నాం. ఇక పల్లి పటాలు లెక్క పాత బిల్లు కొత్త బిల్లులకు కొనకన్నా ఇచ్చేది ఉంటే వానికి సర్దిదుడి అని చేసాం. అసలు సిసలుగా దేనికి వాడదు దానికి వాళ్ళే పాత బకాయిలు వాడుకునే ప్రయత్నం చేసుకో. సో మరి ఇవన్నీ లెక్కలు తేలాలి రావా. అమ్మ మీరు గ్రామాలను అభివృద్ధి చేయమని మీరు ఇస్తే, మీరు పాత బిల్లులకు లంగ పనులకు దొంగ పనులకు నిధులు మళ్ళిస్తే ఏ కాస్తోనైతే ఆ ఫైనాన్స్ నిధులు వచ్చినాయో అవి వాడకుండా దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి బండి సంజయ్ గారు కొత్త చర్చ తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న మంత్రి గారికి సెంట్రల్లో ఉన్న మంత్రి గారికి ఇద్దరు లేఖలు రాసినట తెలవాలని. మరి రేవంత్ అన్న పైసలు ఇస్తలేడు, మరి ఏం చేయమంటారు? మరి రేవంత్ అన్న కూడా పైసలు లేవు. పైసలు లేకపోతే మరి వాళ్ళు ఆ పైసలు వాడుకున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు సున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి. అందుకే కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకున్నారు. ఇక పార్టీ లైన్లో నడవాల్సిందే, లేదంటే వేరే నాయకత్వాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కమలం నేతలకు అధిష్టానం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు పావులు కలుపుతారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఢిల్లీ కమలం పెద్దలు ఎప్పటికప్పుడు పావులు కలుపుతున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన పెద్దలు ముందుగా పార్టీలోని అంతర్గత విభేదాలపై ఫోకస్ పెట్టారు. ముందు పార్టీని చక్కదిద్దితే మిగిలిన లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని కేంద్ర నాయకత్వం భావించినట్టు తెలిసింది. అందుకే కేంద్రం కనుసైగల్లో నడిచే పలు సంస్థల ద్వారా నివేదికలు తీసుకున్నట్టు సమాచారం. వీరితో పాటు పార్టీ నాయకుల ద్వారాను నివేదికలు తెప్పించుకున్నట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, దీనికి సంబంధించిన నివేదికలను అంచనా వేసి కమలం పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే తప్పించుకున్న నివేదికల్లో పార్టీలో ఎవరెవరికి విభేదాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపై కసరత్తు చేసినట్టు మరి పార్టీ ఇన్ఛార్జ్కి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ముందు పెద్ద నేతలను సెట్ చేస్తే మిగిలిన వారిని తమ దారిలోకి తీసుకురావడం పెద్ద కష్టం కాదని కమలం పెద్దలు అంచనా వేసినట్టు తెలిసింది. అందుకే మొదట కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లతో సమావేశాలు నిర్వహించి విభేదాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం దారికి వచ్చినట్టు తెలుస్తుంది. విభేదాలు వీడకుంటే మీ స్థానంలో మరి వేరే నాయకత్వాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉండరా లేదు వేరే వాళ్ళు దేవాడుకోవాలన్నా, మాకు అధికారం ముఖ్యం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో ఉన్న పార్టీ పనిచేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక పార్టీ తరఫున అధికారంలోకి రావడానికి తీసుకోవాలని నిర్ణయాలు పక్కన పెడితే ఫస్ట్ మీ పంచాయతీ వెళ్ళాలి. మీ పంచాయతీ వెళ్ళాక ప్రజల లోపల ఎట్లా ముందలు పోవాలి, ఎట్లా అధికారం తీసుకోవడం, ఆ ప్రయత్నాలు తర్వాత విషయం అని చెప్పేసి బండి సంజయ్కి, ఈటెల రాజేందర్కు, తర్వాత ధర్మపురి అరవింద్కి, ఇలా ముగ్గురికి సయోధ్య గురించే ప్రయత్నం చేశారు. ఇంకా ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా సెట్ చేసి మీరు మారుతారా లేదంటే మేమే వేరే వాళ్ళని చూసుకోవాలన్నా, ఫైనల్గా అందరూ కలిసి ఉండాల్సిందే అని చెప్పేసి ముందరకు పోతారట. మరి అంటుర్రా రిపోర్ట్లు పంపిర్రంటే పంపిర్రు, కంపెనీలు నడుస్తుంటే నడుస్తున్నాయి, ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి నివేదికలు ఢిల్లీకి పోతున్నాయి. దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఇంకా ముందర పొంట ఇంకా చాలా విషయాలు చూడాలి. ఏదేమైనా భారతీయ జనతా పార్టీలో ఈ పంచాయతీల వల్లనే సగం ఆగమయ్యారు. ఇప్పటికైనా సెట్ అవుతారని అనుకుంటున్నాం. అవుతారా కాదు తెలియదు.